పంజాబ్‌లో ఒక నిజం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, రాఘవ్ చద్దా ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు. మొన్నటిసారే అవ్వాల్సుంది. వాస్తవంగా రాఘవ్ చద్దాకి పంజాబ్‌లో మంచి పేరుంది. మాస్ లీడర్ కాదు. అలాగని మాస్ లీడర్. అతనికి అక్కడ పోస్ట్ ఇచ్చాడు. ముఖ్యమంత్రి పదవి ఇచ్చాడు కేజ్రీవాల్. నిరంతరం తాగుబోతు. అతను ఏమాత్రం పాలన చూడట్లేదు. ఇప్పుడు కేజ్రీవాల్ పంజాబ్‌లోనే ఉంటున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే ప్రభుత్వాన్ని కేజ్రీవాల్ నడిపిస్తున్నాడు మాన్ పేరు చెప్పి. అదే సమయంలో కొంతమంది అధికార యంత్రాంగంతో నడిపిస్తున్నాడు. ఢిల్లీ ముఖ్యమంత్రి అయినటువంటి కేజ్రీవాల్ అక్కడ చూసుకోవాలి. తనకి పంజాబ్ వదిలిపెట్టాలని రాఘవ్ చద్దా కోరిక. రాఘవ్ చద్దాని సీఎంగా చూడాలన్నటువంటి మిగతా ఎంపీల కోరిక కూడా. అందుకనినే వాళ్ళందరూ రాఘవ్ చద్దాతో కలిసి ఇవతలకొచ్చారు. కేజ్రీవాల్ ఇప్పుడు తాజాగా అక్కడ పెత్తనం చెలాయిస్తున్నటువంటి వేళ విరక్తి చెంది వీళ్ళందరూ కూడా బీజేపీ వైపుకి వచ్చారు. 7 కూడా. ఇక్కడ రాఘవ్ చద్దా ఉద్దేశం ఏంటి? ఒక 80 మంది ఇది మొత్తం 90 మంది అక్కడ ఎమ్మెల్యేలు ఆమ్ ఆద్మీ పార్టీ తరపున గెలిచారు. వాళ్ళల్లో ఒక 60 మందిని 62 మంది యువతల వైపుకి వచ్చేస్తే తను ప్రభుత్వాన్ని ఏర్పడి తను ముఖ్యమంత్రి అవ్వాలన్నది రాఘవ్ చద్దా కోరిక. బట్ అమిత్ షా దానికి తిరస్కరించాడు. ఎమ్మెల్యేలని బీజేపీలోకి తీసుకురావద్దని రాఘవ్ చద్దాకి చెప్పేశాడు. ఎలక్షన్స్ అప్పుడు చూసుకుందాం, వాళ్ళు అప్పుడు వస్తే ఓకే, ఇప్పుడు ప్రభుత్వపు మార్పొద్దు. ఎందుకంటే ఇంకొక 8 నెలలే పంజాబ్లో అధికారంలో ఉండేటటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ. 8 నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడు ఈ ఎన్నికలు అయిపోయాక ఈ ఏడాది ఎండింగ్లోనే పంజాబ్ ఎన్నికలు జరుగుతాయి. ఆ టైంకి కనుక ఇది జరిగితే ఇప్పుడు వీళ్ళందరూ కలిసి వచ్చేస్తే ఎమ్మెల్యేలందరూ ప్రభుత్వం మారితే అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ సెంటిమెంట్ ఇదిగో మా ప్రభుత్వాన్ని కుప్పకూల్చింది, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసింది, పంజాబీల ఆశల్ని వమ్ము చేసింది అన్నటువంటి పేరుతో వెళ్ళి అక్కడ గెలిచేందుకు కేజ్రీవాల్కి ఒక అవకాశం వస్తుంది. కన్నీళ్లు పెట్టుకోవడానికి అవకాశం వస్తుంది. ఆ స్టేజీ మనం క్రియేట్ చేయడం ఎందుకు అన్నటువంటి చెప్పుకొస్తున్నాడు. ఇప్పుడు రాఘవ్ చద్దా ఏం చేయాలా? ఇప్పుడు కూల్గా ఉండి ఎలక్షన్స్ అప్పుడు టికెట్లకి పెద్ద ఎత్తున పోటీ ఉండేలా చేసి గతంలో అయితే అకాలీదళ్ బీజేపీ పొత్తుండేది. ఈ దఫా ఇండివిజువల్గానే చేస్తుంది అక్కడ. కాబట్టి బీజేపీకి స్ట్రాంగ్ శక్తి అక్కడ అయినట్టు. త్రిపురలో ఒకప్పుడు కాంగ్రెస్ వాళ్ళందరినీ బీజేపీలో చేర్చుకుని ఇచ్చినట్టుగా, అస్సాంలో అనేక మంది కాంగ్రెస్ వాళ్ళని చేర్చుకుని బీజేపీలో చేర్చుకుని ఇచ్చినట్టుగా ఇక్కడ కూడా జరిగేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట.